పరిస్థితుల్లో లోపంలోనికి పోకుండా ఎలాగన ఆధ్యాత్మిక స్థితిలో మీరు బలపరుస్తున్నటువంటి లేక బలపడుతున్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి రానైనటువంటి దినాల్లో దేవుడు మన జీవితాల్లో ఒక దీవెనకరమైనటువంటి దినాలుగా, ఆశీర్వాదకరమైనటువంటి దినాలుగా తన యొక్క కృపను మన మీద ఉంచి తన యొక్క సంఘం పట్ల దేవుడు తన యొక్క కార్యాలని జరిగించుకోవాలని మరి నేను దేవుని సేవకునిగా ఆశిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అటువంటి కృపను దేవుడు మన అందరి జీవితాల్లో కూడా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. రైట్, చాలామంది యొక్క కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. గతించిన వారం నేను కొంచెం బలహీనంగా ఉన్నాను. మరి అయినప్పటికీ మీలో చాలామంది చేసినటువంటి ప్రార్థనలు బట్టి దేవుడు ఇచ్చినటువంటి స్వస్థత, దేవుడు అనుగ్రహించినటువంటి ఆరోగ్యం సమస్తమును బట్టి కూడా మరి ఈరోజు ఇలాగన ప్రభు సన్నిధిలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ధన్యత కొరకు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. మరి మధ్యకాలంలో క్రైస్తవుల మీద దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నవి. రీసెంట్గా మనకు దగ్గరలో ఉన్నటువంటి కైసర్ నగర్లో ఉన్నటువంటి నీతి సూర్యుడు అనబడేటువంటి ఆ సంఘములో ఆ దైవజనురాల్ని కొంతమంది మరి వారు గొడవగా వచ్చి దైవజనురాల యొక్క తలను పగలగొట్టి ఆమెను మరి గాయపరచడం అనేటువంటిది జరిగింది. దానికి సంబంధించినటువంటి లీగల్ ప్రాసెస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. సో మీరు ప్రార్థన చేయండి. అనేక స్థలాల్లో ఇటువంటి వ్యతిరేకతలు ఉన్నాయి. మేము కూడా అక్కడికి వెళ్ళటము, తర్వాత పోలీస్ స్టేషన్స్కి వెళ్ళటం, సో ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. కనుక మరి ఇవి ఈ చివరి దినాల్లో చాలా ఎక్కువగా రాబోతూ ఉన్నవి. మనము ప్రభు యొక్క రాకడకు దగ్గరలో ఉన్నాం కాబట్టి సువార్త క్లోజ్ అవుతున్నటువంటి సూచనలు మనకి ఎక్కువగా కనబడుతున్నటువంటి తరుణంలో మరి దేవుడు మనకు అందుబాటులో ఉంటుండగానే మనము దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా ఆలకించాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత మన మరణాత ఫ్యామిలీకి నేను తెలియజేస్తున్నటువంటి మాట, అలాగే ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా బంధువులు, స్నేహితులు ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ కూడా నేను చెప్తున్నటువంటి మాట లేక ఒక ప్రార్థన మనవిగా మీకు ఇస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి మన సహోదరులు ఐడి పార్కర్ గారు ఆయన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అది దాదాపు 27వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. 27వ తారీఖు బుధవారం నుంచి ఆదివారం వరకు కూడా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. మరి దీనిలో చాలామంది దైవజనులు వర్తమానం అందిస్తున్నారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి. అయితే ఈ యొక్క కరోనా వలన లేకపోతే ఈ యొక్క లాక్డౌన్ వలన అందరూ అమెరికాకు వెళ్ళి ఆ దేశంలో ఈ కార్యక్రమంలో పాల్గొనలేని పరిస్థితుల్లో మరి లైవ్లో నుంచి ఆయా దేశాల్లో నుంచే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందించడం అనేటువంటిది జరగబోతుంది. దానిలో మరి మొదటిగా 27వ తారీఖున అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మొట్టమొదటి వర్తమానం నేను అందించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నా గురించి మీరు ప్రార్థన చేయండి. అలాగే మరి చాలామంది ఇంటర్నేషనల్ సింగర్స్ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అలాంటి వారితో పాటు కలిసి మరి స్మార్టీ కూడా షాజన్ బ్యూలా స్మార్టీ తాను కూడా ఒక సింగర్గా ఆ కాన్ఫరెన్స్లో ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని పాట పాడబోతుంది. కాబట్టి మీరు మా ఇరువురి గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే మ్యూజిక్ కూడా చిన్ను ద్వారా వారు వినాలని ఆశపడుతున్నట్లుగా చెప్పారు. కాబట్టి ఈ యొక్క తలాంతులు దేవుడు అనుగ్రహించి తన మహిమ కొరకు మన ప్రాంతంలోనే కాకుండా ఆయా దేశాల్లో ఇలాగన వాడబడడానికి దేవుడిచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాం. అలాగే ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగినట్లు ఈ యొక్క మాటల ద్వారా, అలాగే పాట ద్వారా, మ్యూజిక్ ద్వారా అనేక మంది హృదయాలు కదిలించబడినట్లు, దేవుని కొరకు సిద్ధపడినట్లు మీరు మా గురించి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క మాటలను విందాము.
సమయం చాలా తక్కువగా మనకి కనబడుచు ఉన్నది కాబట్టి మరి ఇప్పటికే మీరు చాలా సేపటి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు కనుక దేవుని యొక్క మాటలను మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము యాకోబు రాసినటువంటి పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం నుంచి మనం యాకోబు పత్రికను మనం ఏం చేస్తున్నామంటే ధ్యానం చేసుకుంటున్నాం. యాకోబు పత్రికలో మరి మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 16వ వచనం నుంచి ఉన్నటువంటి మాటలని మనం చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం నుంచి ఉన్నటువంటి మాటలను కనుక మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అక్కడ ఏమని మాట్లాడుతుందంటే, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. సో ఈ సందర్భంలో మనము గత వారము గమనించినటువంటిది ఏమిటనంటే, దేవుడు ఆయన కీడు కొరకు శోధించడు అనేటువంటి సంగతిని మనం నేర్చుకున్నాం. అంటే మన జీవితంలో ఏదైనా ఒక కీడు ఏర్పడిందని అంటే అది దేవుని వలన కలిగినటువంటి శోధన కాదు. మనము చాలాసార్లు మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే, దేవుడు నాకెందుకు ఈ బాధ పెట్టాడు, దేవుడు నాకెందుకు ఈ కష్టం పెట్టాడు, దేవుడా నాకే ఈ యొక్క కష్టం రావాలా, ఈ బాధ రావాలా అని మనము ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ వేదనలో, ఆ నొప్పిలో దేవుని మీదే నింద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు ఎన్నడూ కూడా కీడు కొరకైనటువంటి శోధనను మనకి ఇవ్వడు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని మీ అందరికీ కూడా నేను గత వారం దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ వచ్చేనాను. సో ఈ దినాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తాం. మరి శోధన అనేటువంటిది దేవుని దగ్గర నుంచి రాదు. కేవలం మనం చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధములు, మనము చేసినటువంటి పనులు, మనము జరిగించినటువంటి క్రియల మూలముగానే ఈ యొక్క పరిస్థితిని మనం ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుందనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. మరి నేను చెప్తూ వచ్చాను, ఆదివారం అనగా ప్రభువును ఆరాధించేటువంటి దినము. మనం ఇంట్లో ఉన్నా లేక మందిరంలో ఉన్నా ఎక్కడున్నా కానీ మనము దేవునిని ఆరాధించాలి. కాబట్టి ఆరాధించవలసినటువంటి విధానంలోనే మనం ఆరాధించాలి. గనక మనము ఇంట్లో ఉన్నాము కదా అని నిర్లక్ష్యముగా మనము ఆరాధించడానికి సిద్ధపడకూడదు. ఏదో వాక్యం వినడానికి కోసమనే ఆ యొక్క ఎదురు చూపుతోనే కాకుండా ప్రతి విషయంలో, ఇందాక మనం పాటలు పాడుకున్నాం, దాంట్లో మనం ఏకీభవించి ప్రభుని స్తుతించాలి. అలాగే మిగిలినటువంటి కానుకలు పట్టుకున్నాం, దాంట్లో ఏకీభవించి మనం ప్రభుని స్తుతించాలి. అన్నీ మనము ఆరాధనలో ఏవేమైతే మనం జరిగిస్తూ ఉంటామో అవన్నీ కూడా మనము జరిగించి ఏకీభవించి మనం సిద్ధపడాలి. అలాగే మరి నేను పోయిన వారం చెప్పాను, మనం ఆరాధన చేసేటప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నట్టుగానో లేకపోతే ఎలాగ పడితే అలాగ ఉన్నట్టుగానో మనం ఉండకూడదు అని మనం తెలుసుకున్నాం. నేను అందరూ కూడా మంచి బట్టలు వేసుకోండి, మన ఇంట్లో ఉన్నటువంటి ఏదో నైట్ డ్రెస్సులతోనో లేకపోతే షార్ట్స్తోనో వచ్చి మనం కూర్చుని వినడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మనం రెస్పెక్ట్ఫుల్గా, గౌరవప్రదంగా మనం వెళ్ళి కూర్చుని ప్రభువుని మనం మహిమపరచాలి. ఆ విషయాన్ని నేను గత వారం తెలియజేస్తాను. అలాగే ఎవరు కూడా నిర్లక్ష్యంగా చూడటం కానీ లేకపోతే పడుకొని చూడటం కానీ లేకపోతే ఏదో ఇష్టానుసారంగా ఏ రకం పడితే ఆ రకంగా కూర్చుని మనం చూడటం కానీ చేయకూడదని చెప్పాను. మరి నిన్నటి దినాన్ని నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సోదరుడు ఇలాగే వాక్యం పర్లేదులే అని ఇలాగా ఆయన పడుకుని చూడాలనుకున్నాడంట. కానీ ఎప్పుడే నేను చెప్తూ ఉన్నాను, ఏమన్నానంటే మీరెవరు కూడా పడుకుని చూడొద్దని చెప్పేసి గత వారం నేను చెప్పినప్పుడు పక్కన లేచి కూర్చున్నాడంట ఆయన. ఎందుకనంటే దేవుడు మనతో మాట్లాడేటటువంటి వాడు, మన యొక్క చర్యలను ఆయన గమనిస్తుంటాడు, మన యొక్క ఆలోచనలు ఆయనకి తెలుసు, మన క్రియలు మనకు తెలుసు. ఒకవేళ నేను సేవకుడిగా ఒక మనిషిగా ఉన్నాను కాబట్టి నాకు ఏ విషయాలు తెలియకపోవచ్చు.
ఒకవేళ దేవుడు బయలుపరిస్తే తప్ప. సో మనకి ఏ విషయాలు అర్థం కాకపోవచ్చు, నేను చూడలేకపోవచ్చు. ఇప్పుడు నేను ఈ లైవ్ కార్యక్రమం ద్వారా నేను ఇక్కడ కెమెరాను మాత్రమే చూస్తూ ఉన్నాను. ఈ కెమెరాలో కూడా కెమెరా అంతటినీ చూడట్లేదు. ఆ కెమెరాకి సంబంధించినటువంటి ఆ యొక్క టెక్నాలజీకి ఈ కెమెరాలో ఏదైతే ఈ ఫోన్లో అమర్చాడో దాన్నే నేను చూస్తూ ఉన్నాను. ఇక్కడ మా కుటుంబం ఉంది, వాళ్ళు ఎవరో నాకు కనపడట్లేదు. నేను ఈ కెమెరా వైపు చూస్తున్నాను కాబట్టి మీరందరూ నన్ను చూస్తున్నాడని మీరు అనుకుంటూ ఉన్నారు. కరెక్టే. సో నేను ఒకవేళ పక్కకు తిరిగితే అమ్మయ్య పక్కకు తిరిగారు, ఒక నిమిషం మనం ఎలా తిరగవచ్చు అలా తిరగవచ్చు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు మనల్ని దృష్టిస్తున్నాడు. నేను అస్తమానం మిమ్మల్ని చూడలేకపోవచ్చు, కొన్నిసార్లు కళ్ళు మూసుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. అది ఇంట్లోనైనా కానీ, దేవుని యొక్క మందిరంలోనైనా కానీ. మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా మీరు ఎలా పడితే అలాగ ఉండడానికి, ఎలా పడితే అలా ఉంచడానికి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళకి దేవుని సన్నిధి యొక్క గౌరవాన్ని నేర్పించండి. అరే మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం, ఇది మన ఇల్లు కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి. దైవజనులు అదిగో వచ్చారు, వాక్యం చెప్తున్నారు, దేవుని వాక్యం వినబడుతుంది, దేవుని వాక్యం జాగ్రత్తగా ఆలకించాలి అని మనం ఏం చేయాలనంటే మన పిల్లలకి నేర్పించాలి. నేర్పించినప్పుడు వాళ్ళు కూడా ఆ విషయాల్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం చాలా విషయాల్లో పిల్లల్ని భయపెడతాం, కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆ భయాన్ని మనం వాళ్ళకి అందించలేము. వేరే రకమైనటువంటి భయాల్ని మనం నేర్పిస్తాం, కానీ దేవుని భయాన్ని మాత్రము వారికి నేర్పించము. కానీ దేవుని బిడ్డలారా, ఆయన సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను, మన బిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని అంటే మీరు వారికి అది నేర్పించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను. సో ఈ సమయంలో మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఎందుకంటే గత వారం మనం చూసాము, దేవుడు కీడి విషయమే శోధించడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. కాబట్టి ఎవడు కూడా నేను దేవుని చేత శోధించబడుతున్నానని మాట్లాడడానికి వీల్లేదు. నీ క్రియల వలన, నీవు చేసినటువంటి పనుల వలన, నీలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికల వలన మనం చూసాము. ఎందుకనంటే లోపల ఉన్నదే మనల్ని అపవిత్రపరుస్తుందని, కానీ బయట ఉన్నటువంటిది అపవిత్రపరచట్లేదు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. మందు కొట్టేటువంటి వాడు మందు కొట్టడం వలన వాడు అపవిత్రపరచబడట్లేదు, కానీ ఆ మందు కొట్టాలనే కోరిక ద్వారా అపవిత్రపరచబడుతున్నాడు. సో ఆ కోరిక వాని హృదయంలో నుంచి పుడుతుంది. కాబట్టి ఆ కోరికను బట్టి వాడు మందు కొడుతున్నాడు, త్రాగుబోతు అవుతున్నాడు. కాబట్టి త్రాగటం వలన వాడు ఆరోగ్యం దెబ్బతింటుంది. త్రాగాలనే కోరిక ద్వారా వారి ఆధ్యాత్మిక స్థితి దెబ్బతింటుంది. ఈ విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారిగా కనబడుతున్నాం. త్రాగుబోతులు కూడా దేవుని రాజ్యానికి వారసులు గారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. చాలాసార్లు మీటింగ్స్లోనూ నేను చిన్నప్పటి నుంచి కూడా కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు ఈ తాగుబోతులు వచ్చి ఏమని మాట్లాడుతుంటానంటే, బైబిల్లో తాగొద్దని ఎక్కడైనా ఉందా అని చెప్పేసి అని మాట్లాడుతుంటారు. సో కొంచెం మూర్ఖంగా, లేకపోతే ఈ తాగినటువంటి మైకంలో మాట్లాడేటటువంటి మాటలు ఇలాంటివి కొన్ని ఎదురవుతూ ఉంటుంటాయి. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, మద్యం కలుపువానికి దాన్ని తీసుకున్న వానికి ఇద్దరికీ కూడా శ్రమ అని చెప్తూ ఉంది. సో అలాగే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగాల్లో కూడా కొన్ని అంశాలు మనకి ఈ త్రాగుబోతులను గురించినటువంటి సందర్భాలు వస్తాయి. మనం వాటిని జాగ్రత్తగా గమనిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నారంటే, మోసపోకుడి, పాపం దురాశయమో గర్భమును ధరిస్తుంది. నీలో ఉన్నటువంటి కోరిక అది గర్భము ధరించి పాపమును చేయింపనేస్తుంది. పాపం ఏం చేస్తుంది అంటే గర్భం ధరించి అది పరిపక్వమై మరణం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి మోసపోకుడి అని అంటున్నాడు ఇక్కడ యాకోబు భక్తుడు, మోసపోకుడి. సో సహజంగా మనము మరి ఎలాంటి పరిస్థితుల్లో మోసపోతూ ఉంటాము, లేకపోతే మోసపోయేటువంటి సందర్భాలు ఏంటి అని దేవుని యొక్క లేఖనంలో కనుక మనము గ్రహించినట్లయితే, ఇదే యాకోబు రాసినటువంటి పత్రిక, ఇదే 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంది. యాకోబు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో ఇదే 1వ అధ్యాయము 22వ వచనంలో ఏమవుతుందంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా
వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏమని మాట్లాడుతున్నాడు? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి అని మాట్లాడుతున్నాడు. అని అర్థం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలనంటే, మీరు వాక్య ప్రకారంగా జీవించాలి. వాక్య ప్రకారంగా జీవించకపోతే మీరు మోసపరచబడినటువంటి వారు అవుతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడలముగా ఉన్నటువంటి మనము మన దేశంలో అలాగే ఇతర దేశస్థులైనటువంటి వారు కానీ ప్రతి దేశానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. కొన్ని వాక్యానికి అనుకూలమైనటువంటి ఉండొచ్చు, మరికొన్ని వాక్య విరుద్ధమైనటువంటివిగా కూడా కనబడుతూ ఉండొచ్చు. సో ఇలాంటి విషయాలను మనము దేవుని బిడ్డలముగా ఏం చేయాలనంటే, మనము చేస్తున్నటువంటి క్రియ వాక్య సంబంధమైనటువంటిదా కాదా అనేటువంటి విషయాలను మనం గ్రహించాలి. రీసెంట్గా మేము కొన్ని అకేషన్స్కి మేము హాజరైనప్పుడు అక్కడ ఈ యొక్క సందర్భాలు మనం చూసినట్లయితే వారందరూ కూడా మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారే కానీ లోక సంబంధమైనటువంటి ఆచారాలను చేసినటువంటి వారు, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలను కొన్నిటిని జరిగించినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలంగా మనము ప్రార్థన ద్వారా వచ్చేటువంటి ఆ దీవెన, ఆశీర్వాదము, ఆ కాపుదల, ఇవన్నీ కూడా దేవుని వాక్యము, దేవుని సన్నిధి, ప్రార్థన, వీటి ద్వారానే మనం పొందుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది లోక సంబంధమైనటువంటి ఆచారాలు వ్యవహారాలు చేయడానికి చాలా కుతూహలాన్ని చూపిస్తూ ఉంటుంటారు. ఎందుకంటే మనకి మన పూర్వీకుల దగ్గర నుంచి అది అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి. మన యొక్క పూర్వీకులు ఏదైతే వారు వాక్య జ్ఞానం లేక చేశారో, ఈ రోజున వాక్యములో ఉండి కూడా మనం దానిని పక్కన పెట్టేసి అలాంటివి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం. మనం పెళ్ళిళ్ళు జరిగించేటప్పుడు ముహూర్తాలు చూడడమే కానీ, లేదనంటే మరి పెండ్లి కార్డులు ఇచ్చేటప్పుడు వాటికి పసుపులు రాయటమే కానీ, లేకపోతే ఈ పెండ్లి సందర్భాలు ఇతరాతరమైనటువంటి కార్యక్రమాల్లో మరి అన్యులు చేసినట్లుగా మన ఆచార వ్యవహారాలు చేయటమే కానీ వాక్య విరుద్ధమైనటువంటి పనులు. ఈ దినాన్ని నీకు దాని మీద మక్కువ ఉంటే దేవుని వాక్యం జోలికి రావద్దు, నువ్వు లోకానుసారంగానే జీవించు. ఎందుకంటే లవోదికీయ సంఘానికి ఆ యొక్క ప్రభువు చెబుతున్నటువంటి మాటలు, నువ్వు వెచ్చగానైనా ఉండు, లేదనంటే చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండదు. ఇటు దేవునిలోనూ ఉంటున్నట్టుగా ఉండి, దేవుని సేవకులు రావాలండి, మా ఇంట్లో అడుగు పెట్టాలండి, ఈ కార్యక్రమాల గురించి ప్రార్థన చేయాలండి, దేవుని సేవకులు అడుగు పెడితే మాకు ఎంతో ఆశీర్వాదం అండి అని చెబుతూనే మరలా మనం ఏం చేస్తామంటే ఈ వ్యవహారాలన్నింటినీ కూడా జరిగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం. మనం సిగ్గు తెచ్చుకోవాలి. దేవుని బిడ్డలముగా దేవుని యొక్క వాక్యం ఇది కాదు అని చెబుతూ ఉన్నప్పుడు దాన్ని మేరడానికి మనం ప్రయత్నం చేయకూడదు, దాని జోలికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మనం దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి బిడ్డలముగా మనం జీవించాలనంటే మనము మోసపోకుండా ఉండాలి. దేవుని యొక్క వాక్య క్రమమైనటువంటి విధానంలో మనం జీవించాలనంటే నువ్వు మోసపోయేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. వాక్యం ఏం చెప్తుందంటే, ఒకవేళ వాక్య క్రమం ప్రకారంగా నువ్వు జీవించకపోతే, వాక్యానుసారంగా నువ్వు ఉండకపోతే నువ్వు మోసపోతున్నావు అని అర్థం. నువ్వు అనుకుంటున్నావు ఇవి చేయటం వల్ల నేను ఒక ఆనందాన్ని పొందుకుంటున్నాను అని అనుకుంటున్నావు, కానీ నువ్వు మోసపోతున్నావు అనే సంగతిని గ్రహించుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. రాధాబాబులు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మోసపోయి ఏం చేశారంటే పాపములో పడ్డారు. సో పాపం వల్ల ఏమొచ్చింది? వాళ్ళకి మరణం వచ్చింది. ఈ విషయాన్ని మీరు గ్రహించారు. అందుకని 5వ వచనంలో ఏమంటాడంటే, దురాశ గర్భం ధరించి పాపానికి అంటే పాపము పరిపక్వమై మరణానికి అంటుందని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలముగా మన జీవితంలో అది ఉండకూడదని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అది మన జీవితాల్లో ఉండకూడదు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి నువ్వు మోసపోవద్దు. నువ్వు దేవుని బిడ్డగా జీవించాలనుకుంటే దేవుని బిడ్డగా జీవించు. దేవుని బిడ్డగా సాగాలనుకుంటే వాక్యానుసారంగా నువ్వు సాగిపో. వాక్యం ఏది వద్దంటుందో అది చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. వాక్యం వద్దంటే వద్దన్నట్టుగా నువ్వు ఉండు. వాక్యం ఒకవేళ ఇది చేయమంటే ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా దాన్ని చేయడానికి నువ్వు సిద్ధపడాలి.
ఎందుకనంటే మనకి ఈ లోకములో ప్రాణాలు తీసేటువంటి వానికి కాదు భయపడడం అనేటువంటిది, మన ప్రాణాలను కాపాడేటువంటి వానికి, రేపు మన పరలోక రాజ్యంలో చేర్చేటువంటి వానికి మనం భయపడాలి. ఆయనకు భయపడి ఆయన యొక్క వాక్కు ప్రకారంగా మనం జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్య సత్యములు మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. కాబట్టి నా ప్రియ సోదరుడా, సోదరి, ఈ మాటలు వింటున్నటువంటి మన యొక్క జీవితాల్లో ఈ రోజుకి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం అనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. ఎలాంటి స్థితిగతుల్లో మనం ఉంటున్నాం అనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. నువ్వు లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాల ప్రకారంగా సాగిపోయేటువంటి వ్యక్తిగా మనం ఉండొద్దు. నువ్వు మోసపోతున్నావు అనేటువంటి సంగతిని గ్రహించు. వాక్యం ఏం చెప్తుందనంటే నీవు వాక్యానుసారముగా నడుచుకోవాలి, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలుగా నీకు నాకు ఒకటే మార్గదర్శి ఏంటంటే వాక్య ప్రకారంగా మనం సాగిపోవడం, వేరేదేమీ లేదు. బైబిల్ గ్రంథం అనేటువంటిది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని బట్టి చాలామంది చాలా రకాలైనటువంటి పుస్తకాలు రాసి ఉండొచ్చు. అందులో కొన్ని పుస్తకాలు మంచి ఉండొచ్చు, మరి కొన్ని దుర్బోధక సంబంధమైనటువంటివి ఉండొచ్చు. కానీ దేనికైనా మూలం ఏంటనంటే బైబిల్ గ్రంథమే. సో బైబిల్ గ్రంథములో ఇది కరెక్టా కాదా అనేటువంటిది నువ్వు తరించి చూసుకోవాల్సింది దేవుని యొక్క వాక్యములోనే. కనుక వాక్యం దగ్గరకు వచ్చి వాక్యములో మన యొక్క జీవితాలని పరిశీలన చేసుకోవాలి. మనము ప్రత్యక్షపు గుడారాన్ని గురించి ధ్యానం చేసుకునేటప్పుడు మనం గంగాళాన్ని గురించి ధ్యానం చేశాం. గంగాళాన్ని గురించి ధ్యానం చేసినటువంటి సందర్భంలో యాజకులైనటువంటి వారు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లే ముందు వారు ఏం చేస్తారనంటే ఆ గంగాళం దగ్గరికి వచ్చి ఆ నీళ్లను తీసుకుని కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునేటప్పుడు ఆ గంగాళం అనేటువంటిది తయారీ విధానంలో దాని చుట్టూ అద్దములు కనబడుతూ ఉంటాయి. అద్దములో వారి యొక్క ముఖములు ఎలాగున్నాయో అనేటువంటిది చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది కనబడుతుంటుంది. ఈరోజు ఇదిగో దేవుని యొక్క వాక్యము గంగాళముగా అది మనలను స్పష్టంగా మన జీవితాలను కనపరిచేటువంటిదిగా కనబడుతూ ఉంది. కాబట్టి నీ జీవితం ఎలా ఉందో తెలుసుకోవడానికి, నీ క్రియలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి, నీ ప్రవర్తన ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి, నీ జీవిత విధానం ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి నీవు దేవుని యొక్క వాక్యము దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, దేవుని యొక్క వాక్యములో దాన్ని ఎప్పుడైతే తరచి చూసుకుంటావో, ఆ వాక్య ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే కొనసాగుతావో పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి యాజకుడుగా ఉంటావు నువ్వు. ఎందుకంటే దేవుడు మనల్ని రాజులైనటువంటి యాజక సమూహముగా పెట్టాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధ స్థలంలో ఆ దేవుని సన్నిధిలోనికి నువ్వు ప్రవేశించాలనంటే అటువంటి వాక్య ప్రకారమైనటువంటి నడవడిక, ప్రవర్తన నీ జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఉండాలి అనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. జాగ్రత్త దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. ఆదామవ్వలు మోసపోనట్లుగా వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి వారు. అని ఒక దినాన్ని వేరే స్వరాన్ని విన్నారు. ఎప్పుడైతే వేరే స్వరాన్ని విన్నారో వాళ్ళ జీవితంలో ఏం జరిగిందనంటే మోసపోవడం అనేటువంటిది జరిగింది. దానివల్ల వారికి మరణం సంభవించడం అనేటువంటిది జరిగింది. వారు ఆత్మీయ స్థితిలో చచ్చిపోయారు. ఈరోజు నువ్వు అదే స్థితిలో ఉంటున్నావేమో ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యానికి బదులు, దేవుని యొక్క వాక్యానికి బదులు, దేవుని యొక్క సన్నిధికి బదులు ఈ దినాన్ని మనము వేరే స్వరాలను వింటున్నామేమో. ఇప్పుడు చాలామంది చూడండి, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో మన ఆరాధన కార్యక్రమము 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది ఉదయం. మరి ప్రతి ఒక్కరు మందిరాలు ఉన్నప్పుడు మందిరానికి వస్తూ ఉండేవారు. కానీ కొంతమంది మందిరానికి రావట్లేదు కాబట్టి 7 గంటలకి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అరే, లైవ్లో కార్యక్రమం వస్తుంది, ఈరోజు దేవుని సన్నిధిని మనం అనుభవించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా కానీ మీరేం చేయాలంటే ఆ సమయానికి మీ ఇంట్లోనికి రావాలి. కానీ చాలామంది లేవలేకపోతున్నామని జవాబిస్తూ ఉన్నారు. ఉదయాన్నే మేము లేవలేకపోతున్నామండి, ఎలాగా మందిరాలు లేవు కదా, ఆరాధన లేవు కదా, అందు గురించి మేము లేవలేకపోతున్నామని జవాబు చెప్పినటువంటి వారు కూడా లేకపోలేదు. కాబట్టి దినాన్ని నీ యొక్క దేవుని యొక్క మాట ద్వారా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని స్వరాన్ని వినడానికి బదులు ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్లయితే వేరే స్వరాలను వింటాం. మనం వేరే స్వరాలను వింటాం. ఆ వేరే స్వరం ఏం చేస్తుందంటే నిన్ను మోసపుచ్చుతుంది. నిన్నేం చేస్తుందనంటే అది మోసపుచ్చి మరణంలోనికి తీసుకుని వెళ్తుంది అనేటువంటి సంగతిని గ్రహించాలి. సో దొంగతనమును, తర్వాత నాశనమును, హత్యను చేయడానికి వస్తాడని
దేవుని యొక్క వాక్యం అపవాదుని గురించి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక మనము నాశనం చేసేటువంటి, మనలను నాశనానికి నడిపించేటువంటి, మరణానికి నడిపించేటువంటి వాని యొక్క స్వరము కాకుండా, వాని ఆచార వ్యవహారాలు కాకుండా దేవుని బిడలముగా మనం ఏం చేయాలనంటే దేవుని యొక్క వాక్య ప్రకారమైనటువంటి విధానంలో మనం నడిపించబడాలి. ఈ దినాన్ని చాలామంది విశ్వాసులు, మన సంఘంలో ఉన్నటువంటి వారిలో కొంతమంది, అందరిని గురించి కూడా నేను మాట్లాడట్లేదు, ఇంకా లోక సంబంధమైనటువంటి ఆచారాలు చేయడానికి బహుప్రీతి కలిగినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే, పాస్టర్ గారు వస్తే మళ్ళీ ఇవన్నీ తీయించేస్తాడు, కానీ ఆయన పిలవకుండా ఉండడమే మంచిదని చెప్పేసి అని పిలవటం లేదు. చాలా సంతోషం అండి, అలా పిలవనటువంటి వాళ్ళని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. సో మీరు నన్ను పిలవటం వలన మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టి సో అక్కడ మొత్తం అంతా కూడా గందరగోళంగా తయారయ్యేకంటే అసలు పిలవకపోవడమే చాలా మంచిదిగా కనబడుతూ ఉంది. కానీ కొంతమంది పిలిచి కూడా ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలను చేయడానికి బహు ఇంట్రెస్ట్గా కనబడుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. జాగ్రత్త సుమ, నువ్వు మోసపోతున్నావు, సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడు, నువ్వు మోసంలో పడుతున్నావు అనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు గ్రహించాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా మీరు తీసి చూడాలండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా, మోసపోకుడి అని అంటున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా, మోసపోకుడి అని అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తున్నటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే, మోసపోయేటువంటి వాడు ఏం చేస్తాడంటే అన్యాయం చేస్తాడని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఒక అన్యాయస్తుడిగా ఉన్నావనుకో, ఏ విషయంలోనైనా కానీ నువ్వు మోసపోయేటువంటి లేక మోసపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, నీ జీవితంలో అన్నీ కూడా మోసాలే కనబడుతూ ఉంటాయి. అన్యాయస్తుడు చేసేటువంటిది ఏంటి? మోసం. ఈరోజు మనం ఏది కొనాలన్నా అందులో కల్తీ కనబడుతూ ఉంది, ఏది చేయాలన్నా కూడా కల్తీ. ఒరిజినల్గా ఉండేటువంటివి ఈ రోజుల్లో చాలా తక్కువగా దొరుకుతూ ఉన్నాయి. సో మనం కొనుక్కున్నటువంటి ప్రతీది కూడా కల్తీయే, చివరికి బియ్యం కూడా కల్తీయే. రైస్ ద్వారా మనం ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం, ఆ రైస్ ప్లాస్టిక్ ద్వారా తయారవుతుందని ఆ మధ్యకాలంలో పెద్ద వైరల్ అయినటువంటి పరిస్థితి. చివరికి కోడిగుడ్లు, ఒక పక్షి పెట్టినటువంటి గుడ్డును సైతం కూడా అది ఆర్టిఫిషియల్గా తయారు చేయడం, కల్తీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఫ్రూట్స్ ఏవైతే వస్తున్నాయో ఆ ఫ్రూట్స్లో కల్తీ జరుగుతూ ఉంది. సో ప్రతిదీ కూడా కల్తీ, మోసం. మానవుడు తన సంపాదన కోసం, తన సుఖం కోసం, తన క్షేమం కోసం స్వార్థంగా ఆలోచిస్తూ ఇతరులను ఏం చేస్తున్నాడనంటే నాశనానికి నడిపించేటువంటి పరిస్థితులను తీసుకుని వెళ్తున్నాడు. సో మోసాలు అనేటువంటివి జరుగుతున్నాయి. అన్యాయస్తుడు మోసం చేస్తాడు, వాడు మోసంలో ఉన్నాడు, అనేక మందిని మోసం చేస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి దేవుని బిడలంగా ఉన్నటువంటి మనము ఒకవేళ మన జీవితంలో కూడా ఇలాంటి మోసంలో ఉన్నామేమో అనేటువంటి సంగతిని గ్రహించుకోవాలి. కొన్ని సందర్భాల్లో సంఘానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా అన్యాయస్తులుగానే మనం ప్రవర్తిస్తూ ఉన్నామేమో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ అన్యాయస్తులు కూర్చున్నటువంటి వారిలో కొంత జాబితాని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూపిస్తున్నాడు. ఏంటనంటే, మొదటిది జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, జాగ్రత్త గమనించండి, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
దేవుని రాజ్యానికి వారసులు కానీ. వీళ్ళందరిని గురించి వివరించాలంటే ఒక్కొక్క వ్యక్తిని దాదాపు 10 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 10 అంశాలను కూడా మనం వివరించుకోవాలంటే 10 ప్రసంగాలు అవుతాయి. కానీ నేను ప్రత్యేకించి ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇందాక నేను త్రాగుబోతుల గురించి మాట్లాడాను. తాగుబోతులు చాలాసార్లు తాగొద్దని బైబిల్ ఎక్కడుందని మాట్లాడతారు. ఇది ఇక్కడ ఉంది. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. చాలామంది మన సంఘమే కాకుండా వేరే వాళ్ళు కూడా ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి వారు ఉన్నారు. నాకు తెలిసినటువంటి అనేక మంది మందిరాలకు వెళ్తూ కూడా మందు కొట్టేటువంటి మందు బాబులు చాలామంది ఉన్నారు. అది మందిరాలకు వెళ్తూ మందు కొట్టే మందు బాబులు కూడా చాలామంది ఉన్నారు. చాలా సంఘాల్లో మందులు కొట్టేటువంటి నాయకులు ఉన్నారు. మందు సంఘాల్లో లీడర్లుగాను ఉంటారు, వాళ్ళు మందు కూడా కొడుతూ ఉంటుంటారు. కొన్ని సంఘాల్లో అయితే ఇది ఒక సాంప్రదాయంగానే కనబడుతూ ఉంటుంటుంది. అర్థమైందా? నేను చాలాసార్లు గమనించినటువంటి విషయం ఏంటంటే, క్యారల్స్కి వెళ్ళేటువంటి వారిలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బాగా మందు కొట్టేసి వెళ్ళి పాటలు పాడతారు. అయితే చాలా విచిత్రకరమైనటువంటి విషయం. డోలకు వాయిస్తారు, కంజీరు వాయిస్తారు, పాటలు పాడతారు. వాళ్ళు దగ్గర నిలబడితే అంతా కూడా కంపే. మనకు ఒక సామెత ఉంది, ఇంటి పేరు కస్తూరు వారిని ఇల్లంతా కూడా గబ్బిలాలు కంప అని చెప్పేసి ఒక సామెత ఉంది. కాక పాడటమేమో దేవుని పాటలు పాడతారు, చేసే పనేమో దేవుని పని. కానీ జరిగేదంతా కూడా ఏంటనంటే ఈ త్రాగుబోతు సంబంధమైనటువంటి వ్యవహారాలు. నేను చాలా సంవత్సరాల క్రితము సహోదరులు మరి బ్రదర్ జడ్సన్ అబ్రహం గారు అలాగే ప్రీతా జడ్సన్ గారు వారు ఏర్పాటు చేసినటువంటి మీటింగ్స్లో నేను అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు నడిపిస్తూ ఉండేవాడిని. ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. నేను కావాలని ఆ ప్రాంతం పేరు నేను చెప్పట్లేదు, అది మంచిది కాదన్న ఉద్దేశం. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళాను. అది ఒక పెద్ద పుణ్యక్షేత్రం లాంటి ప్రాంతం అనమాట. అది అంటే ఆ మందిరం దగ్గరికి చాలామంది ఏం చేస్తుంటారు అంటే వస్తూ ఉంటుంటారు. అదొక పుణ్యక్షేత్రంలో తయారైపోయింది. సో ఎవరైనా వచ్చారనంటే ఆ స్థలాన్ని చూడాలని అనుకుంటూ ఉంటుంటారు. అలాంటి ప్రాంతంలో మేము మీటింగ్ ఏర్పాటు చేశాం. సో కొన్ని వేల మంది ఆ మీటింగ్స్కి రావడం అనేటువంటి జరిగింది. అయితే అక్కడ సంఘానికి సంబంధించినటువంటి యవనస్తులు చాలామంది ఏం చేశారంటే ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ స్టేజ్ డెకరేట్ చేసే విషయంలో కానీ తర్వాత వాలంటీర్స్గా కానీ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళల్లో ద మోస్ట్ ఆఫ్ ది యవనస్తులు దరిదాపు 90% యవనస్తులు బాగా మందు కొట్టి వచ్చేవారు. రాత్రి మీటింగ్స్లో మందు కొట్టించి వాళ్ళు వాలంటీర్ వర్క్ చేసేవారు. మాకు ఆ టైంలో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు వాళ్ళే ఆధారం అవ్వాల్సినటువంటి అవసరత వచ్చింది. ఎందుకంటే అంతా వాళ్ళ ఆధీనంలో ఉన్నది కాబట్టి దేవుని కార్యక్రమం జరగాలి అని అంటే మరి వాళ్ళ సహకారం చాలా అవసరమైనటువంటి పరిస్థితి వచ్చింది. సరే, ఈ రకంగానైనా దేవుడు వారి జీవితాల్లో ఏదైనా మార్పు తీసుకుని వస్తే కార్యాన్ని జరిగిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము వారి సహకారాన్ని తీసుకుంటూనే కార్యక్రమాలను కొనసాగించాం. మరి దైవజనులు జడ్సన్ అబ్రహం గారు ఒకరోజు ఆయన వాక్యం అందించిన తర్వాత ఆయన మరి ఆల్టర్ కాల్ ఇస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి దెయ్యాలు ఆ వేల ప్రజల్లో నుంచి అవి పరిగెత్తుకుంటూ స్టేజ్ ముందుకు వచ్చి నాట్యం ఆడుతూ ఉండేవి. కొంతమంది ఆ యొక్క గుంపుల్లోనే పడిపోతూ ఉండేవారు. అటువంటి వారిని ఈ యవనస్తులు ఎవరైతే నేను ఇప్పుడు వరకు చెప్పానో ఈ త్రాగుబోతులైనటువంటి యవనస్తులు వాళ్ళు మోసుకుని వచ్చి స్టేజ్ ముందు పడేస్తూ ఉండేవారు. ఇలాంటి సందర్భంలో ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక సహోదరి, ఆమె వస్త్రధారణ కూడా పల్లెటూరు వ్యవహార సంబంధమైనటువంటి వస్త్రధారణ. సో ఆమె చాలా సన్నగా ఉంది, ఒక రకంగా చెప్పాలంటే గాలేస్తే ఎగిరిపోయేటట్టుగా ఉందని. అటువంటి ఆమె మరి మధ్యలో ఆమె పడిపోతే ఇద్దరు బలమైనటువంటి యవనస్తులు బౌన్సర్ లాగా ఉన్నటువంటి యవనస్తులు ఏం చేశారనంటే ఆమెని తీసుకుని వచ్చారనమాట. ఆమె స్పృహ తప్పిపోయి పడిపోతే ఆమెను మోసుకుని వాళ్ళు వస్తున్నారు. కరెక్ట్గా స్టేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి దైవజనుడు ఏం చేశాడనంటే ఆల్టర్ కాల్లో ఒక పాట పాడడం ప్రారంభించాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనేటువంటి పాటను పాడడం ప్రారంభించేటప్పటికి టక్కమని ఆమె ఏం చేసిందనంటే ఆ పాట అందుకునేటప్పటికి ఈ ఇద్దరిని కూడా ఇలాగనేటప్పటికి
అంత లామ్ ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా, అంత బలంగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా, ఒకడెళ్ళి ఒక అవతల పడ్డాడు, ఇంకోటి వెళ్ళి యువతల పడ్డాడు. ఆమె లేచి ఏం చేస్తుందనంటే నాట్యం చేయడం ప్రారంభించింది. అది కూడా బ్రేక్ డాన్స్ చేయడం ప్రారంభించింది. ఆమె చదువులేని వ్యక్తి, ఒక పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తి ఈ బ్రేక్ డాన్స్ చేయడం ప్రారంభించింది. నేను అప్పుడు అనుకున్నాను, ఓహో, ఈ బ్రేక్ డాన్స్ అంతా కూడా దురాత్మ సంబంధమైనటువంటిది అన్నమాట అని. మరి ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ అభిమాన హీరోలు వేస్తున్నటువంటి డ్యాన్సులకు తెగ ముచ్చట పడిపోయి వీళ్ళు కూడా అలాగ ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉంటారు. క్రైస్తవుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఈ ఫేస్బుక్ల్లో చాలామంది మరి సినిమా యాక్టర్ల యొక్క ప్రొఫైల్స్ని పెడుతున్నారు, అలాగే వాట్సాప్లో సినిమా యాక్టర్ల యొక్క ప్రొఫైల్స్ని పెడుతున్నారు. జాగ్రత్త సుమా, మోసపోవద్దు, నాశనం అయిపోతావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అది చివరికి నిన్ను నాశనానికి నడిపిస్తుంది. నేను శపించట్లేదు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నాశనంలోనికి నడిపించబడవద్దు, నువ్వు శపించబడవద్దు, నువ్వు దీవించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక వాటన్నిటిని తొలగించి దైవిక సంబంధమైనటువంటి విధానంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నించే. సో వారి యొక్క బలము ఎందుకు పనికి రాకుండా పోయింది? వాళ్ళు తీసుకున్నటువంటి, వాళ్ళు త్రాగినటువంటి ఆ త్రాగుడు ఆ సమయంలో ఎందుకు కూడా పనికి రాకుండా పోయింది. సో ఇద్దరు వెళ్ళి ఒకడు అవతల పడ్డాడు, ఒకడు యువతల పడ్డాడు. చివరిలో మరలా నేను వాళ్ళందరితో కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతూ ఉండి వాళ్ళని రేపటి కార్యక్రమం విషయంలో ఏమేమి చేయాలనేటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నేను చెప్పాను ఏంటనంటే, వాళ్ళిద్దరిని చూపించి, చూడండి ఒక దెయ్యము వాళ్ళు ఎంత బలంగా ఉన్నా సరే పడగొట్టేసింది. కారణం ఏంటనంటే ఆధ్యాత్మిక శక్తి లేకపోతే ఎందుకు కూడా పనికిరారు. ఎంతకాలం మీరు ఎన్నో మీటింగ్స్ చూడొచ్చు, కానీ ఈ మీటింగ్స్లో దేవుడు కొన్ని కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు జరిగిస్తున్నాడు, అనేక మందికి విడుదల కలిగిస్తున్నాడు. మీరు కూడా విడుదల పొందుకోవాలి. మీరందరూ కూడా త్రాగుడు మానుకొని, ఈ గుట్కాలు తినడం మానుకొని మీరు వచ్చి దేవుని పని నిర్మలంగా పరిశుద్ధంగా చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఆ రోజు యవనస్తులకి చెప్పడం అనేటువంటిది జరిగింది. దేవుని బిడ్డలారా గమనించండి, మందిరాలకు వచ్చేటువంటి వాళ్ళు కూడా త్రాగుబోతులు ఉన్నారు. మందిరాల్లో నాయకులుగా ఉన్నటువంటి వారు కూడా త్రాగుబోతులు ఉన్నారు. ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు మీకు చాలా చివుకుమంటారు. ఈ ప్రసంగం నాకు నచ్చలేదు, తీసేయండి అని చెప్పేసి అని అనొచ్చు. మంచిదే, ఏం పర్వాలేదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మోసపోకు సహోదరుడే, మోసపోవద్దు. నువ్వు అన్యాయస్తుడిగా ఉంటే, త్రాగుబోతుగా ఉంటే, ఇంకా ఇక్కడ చెబుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు, ఈ 10 అంశాలు కూడా నీ జీవితంలో కనుక ఉన్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనటువంటి మాటలు కనుక నువ్వు చదువుకుంటూ అందులో ఉన్నటువంటి విషయాలు కనుక నువ్వు తెలుసుకుంటున్నట్లయితే, గమనించండి, నీవు తప్పనిసరిగా మోసపోతున్నావు అనేటువంటి సంగతిని గ్రహించాలి. నువ్వు మోసపోతున్నావు, అలాగే ఇతరులు కూడా నువ్వు మోసం చేసేటువంటి స్థితిలోనికి నువ్వు వెళుతున్నావు అనేటువంటి సంగతిని గ్రహించాలని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. మనం జాగ్రత్తగా చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రికలు ఎందుకని ఒక మాట అంటాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఏమని మాట్లాడుతున్నట్టు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తుతున్నాడో ఆ పంటనే కోస్తాడు. నువ్వేది విత్తుతావో అదే పంటను కోస్తావు. అది మోసపోకుడి. నువ్వు మోసపోతున్నావు. సో నువ్వు మోసంలో లేనని అనుకుంటున్నావేమో, నువ్వు మోసపోతూ, నువ్వు మోస సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నువ్వు సాగిపోతూ ఇది బాగుంది అని దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావేమో. జాగ్రత్త. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడేమి వెక్కిరింపబడడు, దేవుడేమి వెక్కిరింపబడరు. ఈ మధ్యకాలంలో మీడియాలో ఈ ప్రాంక్స్ వీడియోస్ అనేటువంటివి చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. చాలా సరదాగా ఉన్నట్టు కనబడుతూ ఉంటాయి ఈ ప్రాంక్ వీడియోలు అనేటువంటివి. ఓకే, కానీ చివరికి జరిగేది ఏంటనంటే మోసం. ఒక వ్యక్తిని చివరికి ఏం చేస్తున్నారనంటే మోసం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మోసం చేయడం అనేటువంటిది జరుగుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. అంటే వాడు ప్రాంక్ చేసి 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 ఫైనల్కి వచ్చేటప్పటికి వాళ్ళని ఫూల్ చేయడమే, మోసం చేయడం అనేటువంటిదే అక్కడ ఉన్నటువంటి సారాంశం. ఇలాంటి పరిస్థితుల్లో చివరికి ఎంత దిగజారుడు తనానికి వస్తుందనంటే, ఎదుటివాడు తన భార్య మీద కూడా ఫ్రాంక్ చేయమని ఎదుటోడు భార్యగా ప్రియురాలిగా చెప్పించడానికి ఇష్టపడి చేయించుకుంటున్నటువంటి భర్తలు ఉన్నారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి, ఎంత సిగ్గుచేటో.
ఇది ఫ్రాంకే కదా అని అనుకుంటున్నారు. మోసపోకుడి, జాగ్రత్త. ఇటువంటివన్నీ కూడా లోకంలో చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మోసం అనేటువంటి జరుగుతుంది. ఎక్కిరింపబడేటువంటి వాడు నీవే, చివరికి ఫూల్ అయ్యేటువంటి వాడు నీవే. మోసపోయేటువంటి వాడే ఫూల్ అవుతాడు. అది దేవుడేమి వెక్కిరింపబడడు అనేటువంటి సంగతిని గ్రహించాలి. దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు అన్యాయంగా జీవిస్తే, వాక్యానుసారంగా నువ్వు నడుచుకోకపోతే, దేవుని వాక్య ప్రకారమైనటువంటి జీవితంలో నువ్వు జీవించుకోకపోతే, ఈ 10 రకాలైనటువంటి బ్రతుకులు నీ జీవితంలో కనుక ఉంటే దేవుడేమి వెక్కిరింపబడడు. దేవుడేమి వెక్కిరింపబడడు. మోసపోయేటువంటిది నీవే అనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ దినాన్ని నువ్వు గ్రహించవలసినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నావు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమంటుందంటే, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి, లేకపోతే మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును గనక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి అని అంటున్నాడు. కాబట్టి పౌలు భక్తుడు ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే ఎఫెసీ సంఘానికి, మీరు వ్యర్థమైనటువంటి మాటలు పలికేటువంటి వారితో ఏకీభవించకండి, వారితో పాటు ఏకీభవించకండి. అలాగే అవిధేయులైనటువంటి వారితో మీరు పాలువారై ఉండకండి అని మాట్లాడుతూ ఉన్నాడు. అవిధేయులైనటువంటి వారితో కానీ, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారితో కానీ మీరు పాలివారై ఉండొద్దు, మీరు కలిసి ఉండొద్దు అని మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు పనిచేస్తున్నటువంటి కంపెనీలో, నువ్వు చదువుకుంటున్నటువంటి కాలేజెస్లో, నువ్వు వెళుతున్నటువంటి స్కూల్లో, నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో, నీ గృహంలో నువ్వెక్కడైనా ఉండు, ఏ పనైనా చెయ్యి, ఏ యొక్క పరిస్థితుల్లోనైనా నువ్వు ఉండు, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు? సంఘంలో ఎవరైనా మరి ఈ మరణాత ఫుల్ గాస్పల్ ప్రేయర్ హౌస్ సంఘంలో ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి వారికి, నూతనంగా ఉద్యోగాల్లో జాయిన్ అయినటువంటి వారికి, వారు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళే ముందు మేము అది చెప్తూ ఉంటుంటాం, జాగ్రత్త, నువ్వు వెళ్ళే స్థలంలో అన్యులతో సహవాసం చేయబోకండి, అన్యులతో కలిసి ఉండడానికి ప్రయత్నాలు చేయబోకండి. ఎందుకు అని అంటే, మనకి తెలియకుండానే మనం మోసంలో పడుతూ ఉంటుంటాము. మనకు తెలియకుండానే మనం మోస సంబంధమైనటువంటి జీవితంలోనికి ప్రవేశిస్తాము. దేవుడు ఇంతవరకు కూడా మనల్ని ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాలను కోల్పోయేటువంటి ప్రమాదం మనకు ఉంటుంది. ఆదామవ్వలు చూడండి, వాళ్ళకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, కానీ వారు మోసపోయిన తర్వాత కష్టపడవలసిన పరిస్థితి వచ్చింది. దేవుని యొక్క ఆ వనములో నుంచి వారు బయటికి త్రోలివేయబడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంతవరకు కష్టపడకుండా తిన్నారు, ఇప్పుడు కష్టపడి తినవలసినటువంటి ఆ స్థితికి వచ్చింది. కాబట్టి ఈ దినాన్ని దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటుంటాం సహోదరుడు సహోదరి. అందువల్ల నీ జీవితంలో నువ్వు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, నీవు జాగ్రత్తగా వ్యర్థమైనటువంటి మాటలు పలికేటువంటి వారితో కానీ, నిన్ను పొగుడుతున్నటువంటి వారితో కానీ, లేకపోతే నిన్ను పైకెత్తుతున్నటువంటి వారితో కానీ నువ్వు ఉండడానికి ప్రయత్నించేయద్దు. నేను ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాను, నేను కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కొన్ని పరిస్థితులను నేను గమనిస్తున్నప్పుడు కానీ, చివరికి దేవుని సేవకులైనటువంటి వారిని కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ కోసం వాళ్ళు ఎంతగా పొగుడుతున్నారో, ఎంతగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైకెత్తుతున్నారో చూస్తున్నప్పుడు నాకు చాలా వేదన కలుగుతూ ఉంది, దుఃఖం కలుగుతూ ఉంది, బాధ కలుగుతుంది, రోషం వస్తూ ఉంది కొన్ని సందర్భాల్లో. ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు, సో ఒక వ్యక్తి దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక చిన్న బెనిఫిట్ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే, వాళ్ళని పైకి ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని ఎక్కడికో తీసుకుని దేవునికి ఇవ్వాల్సిన మహిమను, దేవునికి చెందవలసినటువంటి ఆ ఘనతను మనుషులకి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు ఇలాంటి వారితో మనము జత కలవడానికి ప్రయత్నము చేయకూడదు అనే సత్యాన్ని మీరు గ్రహించాలి. నా మట్టుకు నేను కొన్ని సందర్భాల్లో చాలా మందితో నేను ఏకీభవించలేకపోతూ ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో నేను చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒకవేళ నాలోనే పొరపాటు ఉందేమో, నేనే కలవలేకపోతున్నానేమో
అనేటువంటి విషయాలను గమనించినప్పుడు దేవుడు వాక్యంలో నుంచి కొన్ని విషయాలు నాతో స్పష్టంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో నాశనం వాళ్ళ అంతంగా కనబడుతుంది కాబట్టి నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో అనేటువంటి మాటలు కొన్నిసార్లు మా కుటుంబ ప్రార్థనలో మేము వాక్యం ధ్యానం చేసినప్పుడు దేవుడితో వారితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అవిధేయులైనటువంటి వారితో మనం పాలువారై ఉండొద్దు. దేవుని వాక్యానుసారంగా నడుచుకోనటువంటి వారితో మనం పాలువారై ఉండొద్దు. దేవుని యొక్క సన్నిధిలో వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారితో మనం పాలువారై ఉండొద్దు. అలాగ మనం ఉన్నట్లయితే మనం మోసపోతున్నామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. నువ్వు ఎప్పటికీ ఒకవేళ ఇటువంటి మోసములో ఉన్నావేమో, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునేటంత వరకు కూడా నీ సహవాసము, నీ మాటలు, నీ యొక్క ప్రవర్తన దేనితో ఉంటుంది, ఎవరితో ఉంటుంది, వేటితో ఉంటుందో ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు 24 గంటలు పెడితే 24 గంటల్లో కూడా నువ్వు వాక్యానుసారముగా మాట్లాడేటువంటివి ఎన్ని ఉన్నవి, వాక్యానుసార సంబంధమైనటువంటి వ్యక్తులతో నువ్వు సహవాసం చేసినటువంటి ఆ గడియలు ఎంత ఉన్నవి అనేటువంటి ఒకసారి నువ్వు గ్రహించాలని దేవుని సేవకునిగా వాక్యాన్ని బట్టి ఈ దినాన్ని నేను మీతో తెలియజేస్తున్నాను. కాబట్టి జాగ్రత్త సుమ, దేవుడేం వెక్కిరింపబడ్డు, నువ్వు మోసపోవడానికి ప్రయత్నం చేయకూడదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చదివినట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుందో మనం చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొని నీ ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనం మోసపుచ్చుకుంటామంట. అంటే ఈరోజు ఒకవేళ విశ్వాసిగా క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సంఘములో చేర్చబడి బాప్తిస్మం తీసుకుని దేవుని బిడ్డగా నువ్వు ఎదుగుతూ ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ మనము ఒకప్పుడు పాపములో పుట్టాము, పాపములో పెరిగాము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కడు ఈ లోకంలో కులాలు ఉన్నాయి, గొప్ప కులాలు అనేవి ఉన్నాయి, తక్కువ కులాలు అనేటువంటివి ఉన్నాయి, హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉన్నాయి, గొప్ప తేడాలు అనేటువంటివి ఉన్నాయి. సమాజంలో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి, ఎప్పటికి కూడా నడుస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ ఎన్ని రకాలైనటువంటి విధానాలు చెప్పినప్పటికీ కూడా ఈ కుల సంబంధమైనటువంటి గజ్జి కానీ, ఈ కుల సంబంధమైనటువంటి పరిస్థితి కానీ పోవట్లేదు. ఇవన్నీ కూడా లోకంలో ప్రస్తుతానికి ముఖ్యంగా మన భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ప్రస్తుతం ఎవడో కూడా తీసివేయలేనటువంటి స్థితిలో కనబడుతుంది. చివరికి ఈ యొక్క జాడ్యము, ఈ దౌర్భాగ్యము, ఈ గజ్జి క్రైస్తవ సంఘాల్లో కూడా రావడం అనేటువంటి జరిగింది. పెళ్లి సంబంధాలు చూసే సందర్భంలో సైతం కూడా చివరికి ఏం చేస్తారంటే విత్ ఇన్ బ్రాకెట్స్లో ఒక కొటేషన్ పెడతారంటే మా వాళ్ళనే చూడండి అంటారు. ఏమనే మా వాళ్ళనే చూడండి, మాకు భక్తిపరుడైనటువంటి వ్యక్తి కావాలి, భక్తిపరుడైనటువంటి కుటుంబం కావాలి, భక్తి సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కావాలి అని చెబుతారు. చివరిలో విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఏంటో తెలుసా, మా వాళ్ళే కావాలి అదనమాట. మా వాళ్ళే కావాలి. సిగ్గులేదు, అన్ని భక్తి సంబంధమైనటువంటి కావాలనుకున్నప్పుడు చివరిలో మళ్ళా ఈ విత్ ఇన్ బ్రాకెట్ ఏంటి, మళ్ళా దానికి ఈ వెనకాల కొటేషన్ ఏంటి మనకి. సో దేవుడు నువ్వు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడితే ఎవరిని సిద్ధపరుస్తాడో ఆ వాళ్ళని మన జీవితంలో అనుమతిస్తాడు. కాబట్టి ఈ విత్ ఇన్ బ్రాకెట్స్ మనం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా గమనించండి, ఈ కులగజ్జంతా మన యొక్క జీవితంలో కనబడుతుంది. సరే, మనం పక్కన పెడితే ఈ ప్రతి మనిషి కూడా ఈ లోకంలో గొప్పోడైనా లేకపోతే ఎవడైనా కానీ, లేకపోతే ఈ లోకంలో గొప్ప దేశమైనా పేద దేశమైనా ఏదైనా కానీ ప్రతి మానవుడు పాపంలో పుడుతున్నాడు, పాపంలో పెరుగుతున్నాడు. దావీదు అంటాడు, నేను ఆ తల్లి గర్భంలో నేను పాపంలో ఉన్నటువంటి వాడిని అని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. నేను పాపంలో నా తల్లి కన్నదని చెప్పేసి అనే విషయాలు మాట్లాడుతూ ఉంటుంటాడు. కాబట్టి మనము పాపములో పుట్టినటువంటి వారు. ఈ మధ్యకాలంలో మరి సువార్త వ్యతిరేక శక్తులు అనేటువంటివి పెరిగిపోతూ ఉన్నవి.
సువార్త వ్యతిరేక శక్తులుగా ఉన్నటువంటి వారు, సువార్త ప్రకటిస్తున్నటువంటి వారి మీద దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళే తిరిగి మరి సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే వీరు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు, ఇదొక క్రైస్తవ మాఫియా అనేటువంటిది వస్తుంది అని క్రైస్తవ్యాన్ని గురించి అనేకమైనటువంటి నిందలు వేస్తూ ఉన్నారు. సో మంచిదే, వాళ్ళు వేస్తే వేశారు, కానీ సత్యం ఏనాటికైనా సత్యంగానే ఉంటుంది, కానీ అది అసత్యంగా మారదది. సో ఈ విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈ సువార్త వ్యతిరేక సందర్భంలో సాధారణంగా మనం ఏం చెప్తాం అంటే, ప్రతి మనిషి పాపంలో పుట్టాడు, పాపంలో పెరుగుతున్నాడు, కనుక ఆ పాపం నుంచి విడుదల పొందడానికి లేక విడుదల చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, పాప విముక్తిని ఆయన మనకు అనుగ్రహించాడు, కనుక యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు పాప విమోచన కలుగుతుంది అని సువార్త మనం చెబుతూ ఉంటుంటాం. సహజంగా వీధుల్లో సువార్త చెప్పేటప్పుడు మనం ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాం. కనుక ఇప్పుడు సువార్తకు వ్యతిరేకమైనటువంటి గుంపులు ఏవైతే తయారయ్యో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేమేం పాపులం కాదు, మీరు ఎవరు మాకు చెప్పవలసిన అవసరం లేదు, మాకేం పాపం లేదు, ఎవడు చెప్పాడు మాకు పాపం ఉందని చెప్పేసి అని, మేమేం పాపంలో పుట్టలేదు, మేమందరం కూడా మంచోళ్ళమే అని చెప్పేసి అని అనుకుంటున్నారు. వాక్యం ఏం చెప్తుందనంటే, ఈ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే ఏం చేస్తామంటే మోసపుచ్చుకుంటున్నాము. అందుకే చాలాసార్లు మన జీవితాల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఏమని ప్రార్థన చేస్తారు, పాపినైన నా ప్రార్థన చేర్చుకో ప్రభువా అని చెప్పేసి అంటారు. అంటే ఏంటనంటే అప్పటికి వాళ్ళ పాపంలో ఉన్నారని కాదు, కానీ పాపపు స్థితిలో నుంచి దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు. ఒకప్పుడు నా బ్రతుకది, ఇంకా ఒకవేళ ఏదైనా నా జీవితంలో పాపం ఉందేమో అనేటటువంటి ఆ దృక్పథంతో పాపినైనా నన్ను కరుణించని చెప్పేసి అని ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. ఒక పశ్చాత్తాప సంబంధమైనటువంటి విధానంలో ప్రార్థన చేస్తుంటారు. ఇది తప్పని నేను అనుకోను. ఒకసారి ఒక సహోదరు అయితే దీని మీద దేవుడు మనల్ని క్షమించేశారు కాబట్టి ఇంకా మనం పాపులమని ఎందుకు ప్రార్థన చేయాలని చెప్పేసి పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. సరే, ఆమెకు ఉన్నటువంటి జ్ఞానం ఆమెది, దేవుడు ఆమెను దీవించింది కాక. కానీ ఇక్కడ మనము పాపము లేదని చెప్పుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరము కూడా పాపములో పుట్టాము, పాపములో పెరిగాము, పాప సంబంధమైనటువంటి బ్రతుకు మనకుంది. కానీ దేవుని మహాకృప చేత, దేవుని యొక్క మహా సంకల్పము చేత మనము ఆ స్థితిలో నుంచి వచ్చి క్రీస్తు రక్తంలో కడగబడి ఈ రోజున సంఘములో దేవుని బిడ్డలంగా మనం జీవించగలుగుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, మరి మనము పాపము లేనటువంటి వారము అని చెప్పుకోవడానికి వీలు లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నేను నీతిమంతుడిని గొప్పవాడిని అని అనుకున్నట్లయితే నువ్వు మోసపోతున్నావు అనే సంగతిని గ్రహించాలి. నువ్వు మోసపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి సంగతిని గ్రహించాలి. కాబట్టి మనము ఒక రకంగా చెప్పాలంటే పైన చెప్పినటువంటి ఈ అంశాలన్నీ కూడా, ఇంతకుముందు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయంటే పాప సంబంధమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తున్నటువంటి ఉంటుంది. అంటే నువ్వు మోసపోతున్నావు అని అంటే నువ్వు పాపములో ఉన్నావు అని ఒక అర్థం, నువ్వు పాపములో ఉన్నావు అంటే నువ్వు మోసపోతున్నావు అని మరొక రకమైనటువంటి అర్థం. రెండు కూడా అటు తిరిగేసినా రెండు కూడా ఒకటే మనకు కనబడుతుంది. అందుకే పైన వచనాల్లో పౌలు భక్తుడు ఏమంటున్నాడనంటే, దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటే పాపం ఏం చేస్తుందనంటే పరిపక్వమై మరణానికి అంటుంది అని చెప్పేసి అని అంటున్నాడు. మరణానికి అంటుందని అంటున్నాడు. అందువల్ల మన జీవితంలో మోసపోకుండా మనం ఏం చేయాలంటే, దేవుడు మన కొరకు చేసినటువంటి గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప గొప్ప వాగ్దానాలు మనకు కనబడుతున్నాయి. నేను ఈ వచనాన్ని చదివి ఈ రోజుకి ఈ వర్తమానాన్ని నేను ముగిస్తాను. వచ్చే వారం మనము వచనాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మిగిలినటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ యాకోబు రాసినటువంటి పత్రికలోకి మనం వద్దాం. ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకున్నాం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు
కీడు కొరకు శోధించట్లేదు. దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి వరము, దేవుని దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఈవి కూడా శ్రేష్టమైనది అని ఇక్కడ యాకోబు భక్తుడు ఆ దేవుని బిడ్డలైనటువంటి వారికి తెలియచెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వచ్చే వారం మరి ఈ శ్రేష్టమైనటువంటి ప్రతి ఇవి ఏమై ఉన్నవో ఏంటో మనం దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుంటూ మరి మనము పాపపు స్థితిలో నుంచి బయటకు వచ్చి పాపం వలన వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి మరణ సంబంధమైనటువంటి సూచనలుగా కనబడుతున్నటువంటి క్రియలు మన జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడి దేవుని బిడ్డలుగా ఆయన ఇచ్చినటువంటి ఆ పర సంబంధమైనటువంటి వరాలను స్వీకరించేటువంటి బిడ్డలుగా మనం సాగిపోదాం. దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి వారముగా పుట్టినటువంటి వారంగా మనం జీవిద్దాం. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాలని కోరుతూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, మోకరించండి. మీ గృహాల్లో మీరు మోకరించలేనటువంటి వారు లేచి నిలబడండి. లేచి నిలబడి చెప్పబడిన మాటలను బట్టి ఎక్కడైనా నువ్వు మోసపోతున్నావేమో, ఏ సందర్భంలోనైనా ఒకవేళ నువ్వు మోసపోతున్నటువంటి స్థితిలో ఉన్నావేమో, ఇప్పుడు చెప్పినటువంటి లేఖన భాగాల్లో వాక్య ప్రకారంగా నువ్వు జీవించకపోవడం వల్ల కానీ, లేకపోతే ఒక అన్యాయస్తుడిగా మిగిలినటువంటి సందర్భాల్లో జీవిస్తున్నటువంటి వ్యక్తిగా కనుక నువ్వు ఉంటున్నావేమో జాగ్రత్తగా గమనించు. ఒకవేళ ఇంకా నువ్వు పాపంలో ఉంటున్నట్లయితే నువ్వు మోసపోతున్నటువంటి స్థితిలోనే ఉంటున్నటువంటి సంగతి నువ్వు గ్రహించాలి. మోసపోకుడి దేవుడైతే వెక్కిరింపబడట్లేదు. ఆ మోసము ద్వారా చివరికి నీవే ఫూల్ అవుతావు, నీవే వెక్కిరింపబడతావు, నీవే ఆ నాశనంలోనికి నడిపించబడతావు. నా జీవితంలో ప్రభువా ఈ మోసపోతున్నటువంటి స్థితి ఏదైనా ఉందేమో, మోస సంబంధమైనటువంటి పరిస్థితి ఏదైనా ఉందేమో అని నువ్వు గ్రహించుకుని దేవుడు నీకు ఏదైనా బయలుపరుస్తున్నట్లయితే దాన్ని విడిచిపెట్టి వాక్య ప్రకారంగా జీవించడానికి సిద్ధపడాలని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. ఎదిగేంత వరకు చెప్పినటువంటి లేఖన భాగాలు మా జీవితములలో మా తండ్రి మేము గ్రహించుకున్నట్టుగా సహాయం చేయండి. అవును ప్రభా, ఒకవేళ మేము ఇప్పటికింకా నీ వాక్య ప్రకారంగా మేము జీవించలేకపోతున్నామేమో, మోసపోతున్నటువంటి స్థితిలో ఉంటున్నామేమో, మా ప్రభా మా జీవితాలకి అందమైనటువంటివి, తీయనైనటువంటివి, మధురముగా కనబడుతున్నటువంటివి ఎన్నో మా ముందు కనబడుతున్నటువంటివిగా ఉండవచ్చు. వాటిని బట్టి మేము మోసపోతూ మా తండ్రి నాశనంలోనికి నడిపించబడుతున్నామేమో, అయ్యా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినాన్ని ఇదిగో మా ప్రభా ఈ మాటల ద్వారా ఎవరైతే ఎంతమంది అయితే మా తండ్రి వారు మా ప్రభు వారి జీవితంలో తీర్మానం చేసుకుంటూ వారి జీవితాన్ని గ్రహించుకుంటూ ఆ మోసము నుంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నారు, అటు బిడ్డలందరినీ కూడా దర్శించమని ప్రార్థన చేస్తున్నారు. నేను అటు బిడ్డలతో మా తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా సంధిస్తూ మా తండ్రి నీ సన్నిధిని అనుభవించే బిడ్డలుగా, నీతో అంటుకట్టబడినటువంటి బిడ్డలుగా వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. నాయన మా జీవితంలో మా ముందున్నటువంటిది ఒకటే, నీ వాక్య ప్రకారంగా మేము జీవించి నువ్వు చూపించినటువంటి ఆ యొక్క రాజ్యంలోనికి మేము ప్రవేశించాలి. కనుక నాయన నీ రాజ్యంలోనికి మేము ప్రవేశించాలంటే ఇక మా ముందున్నటువంటి లోక సంబంధమైనటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి ప్రతీది కూడా మా జీవితంలో నుంచి మా కుటుంబంలో నుంచి యేసు నామమును తొలగిపోవును గాక. నాయన నీ కృపను అనుగ్రహించి నడిపించి మనం ప్రార్థన చేస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో నాయన వారందరి జీవితంలో ఈ కార్యము జరుగును గాక. నాయన తర్వాతను కూడా ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి వారు నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మా తండ్రి, అదేవిధంగా మా ప్రభా వాట్సాప్లో మా తండ్రి ఈ కార్యక్రమాలు వీక్షించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి జీవితంలో ఈ కార్యములు జరుగును గాక. వారు మార్పు చెందుదురు గాక, మోసపోతున్నటువంటి స్థితుల నుంచి బయటకు వచ్చుదురు గాక, నిర్మలమైనటువంటి మనస్సాక్షితో మా తండ్రిని వెంబడించుదురు గాక, నీ వాక్యాన్ని వెంబడించి సాగిపోదురు గాక. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో మా తండ్రి అనేక మంది అనేక దేశాల నుంచి మా కొరకు ఈ అంశంలో ప్రార్థన చేయండి అని అడుగుతున్నటువంటి వారి విషయంలో ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాలు మీరు అద్భుతాలు జరిగిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవానికి స్తోత్రాలు. ఇదిగో స్టీఫెన్ హెన్రీ అనేటువంటి బ్రదర్ మా ప్రభా, ఇదిగో ఆయన కోర్టు కేసులో తన వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయని లండన్ నుంచి ఫోన్ చేశారు. ఆ విషయంలో ప్రార్థన చేయమని కోరాడు. ఇదిగో మేము ప్రార్థన చేసాము నాయన. అద్భుతంగా నిన్న దినాన్ని కోర్టులో తాను విన్నయ్యాను. ఆ యొక్క కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. మీరు చేసిన ప్రార్థన ఫలించిందని అతను సంతోషముతో వర్తమానం పంపినప్పుడు నాయన నువ్వు ఎంత గొప్ప దేవుడవు. ఇక్కడ మేము ప్రార్థన చేస్తే నీవు సర్వంలోనూ ఉన్నటువంటి వాడు గనక, సర్వాంతర వ్యాపి గనక మా ప్రభా, ఇదిగో నాయన అక్కడ లండన్లో
ఆ బిడ్డ జీవితంలో కార్యం జరిగించి కోర్టులో అతన్ని గెలిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎస్, మా జీవితంలో ప్రార్థన చేసినప్పుడు అద్భుతములు చేసేటువంటి దేవుడవు, మా ప్రభు ప్రార్థించినప్పుడు కార్యములు జరిగించేటువంటి దేవుడవు, నీ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మా జీవితంలో జరిగిస్తున్నటువంటి దేవుడవు. కనుక ఇదిగో నాయన, ఇప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రతి కుటుంబములో కూడా మా తండ్రి ఈ మోస సంబంధమైనటువంటి కార్యముల నుంచి విడుదల పొందుకొందురు గాక, ఈ మోస సంబంధమైనటువంటి స్థితిలో నుంచి బయటకు వచ్చుదురు గాక. ఇదిగోనైనా మోస క్రియలలో నుంచి విడుదల పొందుకుని నాయన నీ యొక్క సన్నిధిలో వాక్యానుసారంగా నడుచుకుందురు గాక, నీ బిడ్డలుగా జీవించుదురు గాక, నీ రాజ్య నివాసులుగా మా ప్రభు ముద్ర పొందుదురు గాక. అట్టి కృపను మా తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవానికి స్తోత్రాలు. అలాగే ఇదిగో మా తండ్రి అమెరికా దేశంలో మా ప్రభు తిరిగి మరలా మందిరములు ఓపెన్ అయ్యి నిన్ను ఆరాధించుకోవడానికి అవకాశాన్ని కలిగించినటువంటి ప్రెసిడెంట్ని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేశంలో కూడా అది జరుగును గాక, తిరిగి మరలా మేము మందిరములలో కలుసుకుందుము గాక, నిన్ను మహిమపరచుదుము గాక. ఆ కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. దేవానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇదిగో మా తండ్రి, ఇదిగో ఈ COVID-19తో బాధపడుతున్నటువంటి వారు మా దేశంలో అలాగే ప్రపంచంలో ఎక్కడైతే ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి, నీ రక్తం వారిని మీరు ప్రోక్షించండి, విడుదల ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ కోవిడ్ మా ప్రభా, దాని అతని కరోనా వైరస్ మా తండ్రి ఈ ప్రపంచం నుంచే మీరు పారద్రోలమని నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. అటు కృపను మీరు దయచేసి మహిమ ఘనత పొందమని విజ్ఞాపన చేస్తున్నాను. ఇంతవరకు నా తండ్రి ఈ యొక్క కార్యక్రమంలో మాతో పాటు మా తండ్రి మేము మీతో పాటు గడపడానికి మీరు మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతి యాగం చెల్లించుకుంటూ మరొకసారి ఈ వీక్షిస్తున్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దీవెన ఆశీర్వాదం మా మీద వచ్చుమని, నీ రాకడాల్సిమైతే మరొక పునరుద్ధానపు దినాన్ని నీ సన్నిధిలో ఎలాగో కలుసుకుని నిన్ను స్తుతించే ధన్యత మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి ఆమేన్ చెప్తాం మనం గట్టిగా. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఆయన బిడ్డలుగా సంఘముగా కూడిన మనందరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగ్గు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును. ఆమేన్. రాండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఇంతవరకు మీరు కార్యక్రమంలో పాల్గొన్నందుకు దేవుని యొక్క కృప నిండుగా మెండుగా మీ అందరికీ తోడైండును గాక. దేవుని రాకడ ఆలస్యం అయితే వచ్చే వారం మరలా మనం ఈ రీతిగా కలుసుకుని ప్రభువును మహిమపరుచుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడైండి నడిపించును గాక. దేవునికి మహిమ కలుగును గాక.